హలో గైస్, ఈ వీడియోలో మనం భూమిలో ఈమెయిల్ కనెక్షన్ సెటప్ అనేది ఎలా చేయాలో చూడాలి. దానికోసం ఫస్ట్ భూమిలో లాగిన్ అయిన తర్వాత ఒక మెసేజ్ షేప్ తీసుకోండి. ఆ మెసేజ్ షేప్లో మన ఈమెయిల్ బాడీలో ఏదైతే మెసేజ్ మనం రావాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని ఆ మెసేజ్ షేప్లో పెట్టి కావాలంటే వేరియబుల్స్ అన్నీ అసైన్ చేసి సేవ్ చేయండి. తర్వాత ఈమెయిల్ షేప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయండి. న్యూ కనెక్షన్ మీద తీసుకున్నప్పుడు హోస్ట్ వచ్చేసి smtp.gmail.com స్పేసెస్ ఏమి ఇవ్వకూడదు, కేర్ఫుల్గా పేస్ట్ చేయండి. నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి 587. యూస్ టిఎల్సి అనేది ఎనేబుల్ చేయండి అండ్ యూజర్ అండ్ పాస్వర్డ్ ఆథరైజేషన్ కూడా ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ మనం కనెక్షన్ సెటప్ ఏదైతే ఈమెయిల్కి సెటప్ చేస్తామో ఆ ఈమెయిల్ ఐడి అక్కడ పేస్ట్ చేయండి. నేనైతే మా ఛానల్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను టెస్టింగ్ కోసం. నెక్స్ట్ పాస్వర్డ్ కోసం ఏం చేయాలంటే ఆ స్పెసిఫిక్ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదైతే ఈమెయిల్కి కనెక్షన్ సెటప్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ యొక్క గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో యాప్ పాస్వర్డ్ అని చెప్పేసి టైప్ చేయండి. వచ్చిన తర్వాత ఇలా ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక యాప్ నేమ్ ఇవ్వండి. నేనైతే భూమి ఈమెయిల్ టెస్టింగ్ అని చెప్పేసి ఇస్తున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేయండి. మనకి ఒక పాస్వర్డ్ వస్తుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇది వన్ టైం పాస్వర్డ్, మళ్ళీ రాదు. మళ్ళీ కావాలంటే రీసెట్ చేసి కొత్త యాప్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని కేర్ఫుల్గా కాపీ చేసుకొని దాన్ని క్లిక్ చేయండి. భూమిలోకి వెళ్ళండి. భూమిలోకి వెళ్ళి క్లిక్ టు సెట్ అని ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేసి అక్కడ జనరేట్ అయిన టోకెన్ ఇక్కడ పేస్ట్ చేసి అప్లై చేయండి. కనెక్షన్ నేమ్ ఇవ్వండి. సేవ్ అండ్ క్లోజ్ చేయండి. యాక్షన్ వచ్చేసి గెట్ కాకుండా సెండ్ చేయండి, ఎందుకంటే మన భూమి నుంచి ఈమెయిల్ సెండ్ చేస్తున్నాం కాబట్టి. ఆపరేషన్లో న్యూ ఆపరేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సబ్జెక్టు ఇవన్నీ మనం సెట్ ప్రాపర్టీస్లో ఇవ్వాలి, ముందే ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వక్కర్లేదు. డిస్పోజిషన్ వచ్చేసి అటాచ్మెంట్ అని పంపిస్తే అటాచ్మెంట్ క్లిక్ చేయండి. జస్ట్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ అయితే ఇన్లైన్ మీద క్లిక్ చేయండి. అండ్ కంటెంట్ టైప్ మనం ఏ టైప్ పంపిస్తున్నామో కూడా సెలెక్ట్ చేయాలి. నేనైతే కనుక టెక్స్ట్ ప్లెయిన్ క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనకి బాడీలో టేబులర్ ఫార్మాట్, కలర్స్, ట్యాగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక HTML క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను టెక్స్ట్ అండ్ ప్లెయిన్ క్లిక్ చేస్తాను. దీన్ని కనెక్షన్ ఆపరేషన్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేయండి దీనితో. నెక్స్ట్ మెసేజ్ షేప్ తర్వాత ఒక సెట్ ప్రాపర్టీ తీసుకోండి. అది ఈమెయిల్ కనెక్ట్ చేసి స్టాప్ షేప్కి కనెక్ట్ చేయండి. ఈమెయిల్లో ఇప్పుడు ప్రాపర్టీస్ అని సెట్ చేయాలి. ప్రాపర్టీస్ సెట్ మీద క్లిక్ చేసి కనెక్టర్స్ కింద ఈమెయిల్ కనెక్టర్ని సెలెక్ట్ చేయండి. అక్కడ ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ సెలెక్ట్ చేయండి. ఫ్రమ్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడ మీరు ఏదన్నా భూమికి నేమ్ ఇవ్వాలి అనుకుంటే, ఫ్రమ్ అడ్రస్కి ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ అసైన్ చేసుకోండి. స్టాటిక్ వాల్యూ అయినా పర్లేదు, ప్రాసెస్ ప్రాపర్టీ నుంచి అయినా పర్లేదు. నేనైతే ఫ్రమ్ అడ్రస్, భూమికి కొత్త అడ్రస్ క్రియేట్ చేస్తున్నాను. ఫ్రమ్ అడ్రస్ చూడండి. ఇక్కడ కనెక్షన్ సెటప్ చేసేటప్పుడు ఈ ఈమెయిల్ ఐడి అనేది జనరల్గా ఈమెయిల్లో లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇది ఫ్రమ్ అడ్రస్కి మాత్రమే. టు అడ్రస్ మాత్రం వ్యాలిడ్ అడ్రస్ మాత్రమే పెట్టాలి. నేను నా ఛానల్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. నెక్స్ట్
సబ్జెక్ట్, ఈమెయిల్ సబ్జెక్ట్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ బాడీని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సో బాడీ వచ్చేసి నాకు ముందు మెసేజ్ షేప్ నుంచి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కరెంట్ డేటా పెట్టుకుంటాను. సో ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సబ్జెక్ట్, బాడీ అన్నీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఫస్ట్ సేవ్ చేశాను. చేసి టెస్ట్ క్లిక్ చేస్తాను. సో ఒకసారి ఆ ఈమెయిల్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే భూమి ఈమెయిల్ టెస్టింగ్ అని చెప్పేసి మనకి భూమి నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. సో హాయ్ టీమ్ భూమి ప్రాసెస్ నేమ్ మనం మెసేజ్ షేప్లో ఏదైతే పెట్టామో యాస్టీజ్గా మనకి ఆ మెసేజ్ భూమి నుంచి వచ్చింది. సో ఇలాగ మనం భూమి కనెక్షన్ సెటప్ చేసుకుని మెయిల్స్ అనేవి భూమి నుంచి ఈమెయిల్స్కి సెండ్ చేసుకోవచ్చు. ఎన్ని ఈమెయిల్స్కైనా మనం భూమి నుంచి ఈమెయిల్ అనేది సెండ్ చేసుకోవచ్చు.